ప్రతి ఎమ్మెల్యే బెంగళూరు నుంచి రావడము, ప్రతి ఎమ్మెల్యే బెంగళూరు నుంచి రావడము, ఇక్కడ అయిపోవడము, మళ్ళీ వాళ్ళు హై రోడ్ డెవలప్ చేస్తారు. మీ కాళ్ళు దగ్గర హై రోడ్ కాదు డెవలప్ చేయండి, నీళ్లు తీసుకోండి, దానికే మేము ఒప్పుకుంటాం. అంతకుమించి ఒప్పుకో. దీనికి కావాలంటే ఇప్పుడే చెప్తున్నా, ఇది నేరుగా పవన్ కళ్యాణ్ దగ్గర పోతుంది ఇష్యూ. పవన్ కళ్యాణ్ దగ్గరికి నేరుగా కూర్చుంటాం. అక్కడ ఆ రోజు మీరు చిత్తూరు వచ్చినారు, మళ్ళీ ఇప్పుడు రండి. కూటమి ఉంటుందా ఊడిపోతుందా మళ్ళీ జాగ్రత్త హెచ్చరిక చేస్తున్నాం. మీ అందరికీ గుర్తుపెట్టుకోండి, అది వచ్చే తీవ్రంగా ఉంది పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు అమెరికా పోతారట, లేదా ఇంకెక్కడ యూరోప్ పోతారు, ఇది ఫండ్స్ తీసుకొచ్చేదానికి. దీన్ని డెవలప్ చేయంటే దీనంతా కుట్టి పారేసి నేను ఇంకెక్కడి నుంచి ఫండ్ తీసుకుంటాను, రాష్ట్రం అంతా డెవలప్ చేస్తానంట. ఫస్ట్ దీన్ని డెవలప్ చేయండి, చిత్తూరు హైరోడ్ డెవలప్ చేయండి ఫస్ట్, ఇక్కడ ఇంకో తీసుకురండి. అంతేకాని డెవలప్మెంట్ అనే మాట మాట్లాడుతుంది ఇంకోసారి. కాదంటే కోర్టుకు పోదాం, నాయకులుగా పోదాం. అంతేగాని వచ్చిన ప్రతి ఒక్కళ్ళు హైరోడ్ డెవలప్మెంట్ ఇదే పనా, ఇంకేం డెవలప్మెంట్ లేదా? నీవనేది కొట్టండి, నిన్నంతా మునిగిపోయింది కదా, అక్కడ పండి మోదాల మొదలంతా నీవనేది పండి గడ్డ మధ్యలో కొన్ని రిక్షకాలు ఎంత వాడిని చూద్దాం. అక్కడ జరగరు. ఇది ఒకటే ఎన్ని గుర్తులు దొరికినారు కాబట్టి హై రోడ్లో వీళ్ళు సతాయించేది. వాళ్ళు మెజారిటీ ఇచ్చేస్తానికి కొట్టేస్తారా? ఎక్కడ పోతాను ప్రజాస్వామ్యం ఒప్పుకునే ప్రసక్తి లేదు. వీళ్ళందరి తరపు నేనే చెప్పేస్తున్నా, ప్రతి అడుగుకే హై రోడ్ కొట్టేది ఏది నా బొమ్మ హై రోడ్ కొట్టేది కొన్ని చచ్చిపోయి వీళ్ళంతా ఎవడెవరైతే కొట్టారు చచ్చిపోండి రా, కొన్ని చచ్చిపోండి అట్లనే బాగుపడితేమో